నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ మీద అదేవిధంగా మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అమరేష్ మీద దాడి జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్సీ రమేష్ గారి మీద, అదేవిధంగా వేముల మండల నాయకుడు రామలింగారెడ్డి గారి మీద, వేల్పుల రాము మీద ఇవాళ మరి వారి అనుచరుల మీద దాడి జరిగింది. అంటే దాడి జరుగుతా ఉన్న పద్ధతి ఎలా ఉందంటే, డెకాయిడ్స్ బస్ రాబరీ చేస్తారు చూడండి, ఎగ్జాక్ట్ అదే పద్ధతిలో ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము ఏదో పీస్ఫుల్ గా ఎక్కడన్నా ప్రచారం చేసుకోవడమో, ఎవరన్నా బంధువులు ఇళ్ళకో లేకుంటే పెళ్లికో పోతే అనూహ్యంగా అక్కడికి ఒక 5-6 బండ్లలో టకటక బండ్లలో వస్తున్నారు. వచ్చిన వెంటనే రాడ్లు తీసుకొని, సుత్తులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు విచక్షణ కోల్పోయి దాడి చేసి మళ్ళా బండెక్కి వెంటనే పారిపోతా ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను తీవ్రమైన దాడులకు గురి చేస్తా ఉన్నారు. నిజంగా నిన్న జరిగిన దాడి కూడా హెడ్ ఇంజరీ, ఇవాళ హెడ్ ఇంజరీ. ఇవాళ నిజంగా రాము పైన, రమేష్ పైన జరిగిన దాడి అయితే ఆ నల్లగొండవారిపల్లె గ్రామస్తులు వాళ్ళు వచ్చి అడ్డుకోకపోతే ఇవాళ రాము అనేవాడు ఉండుండేవాడు కాదు, రమేష్ యాదవ్ అనేవాడు ఉండుండేవాడు కాదు. అంటే తల మీద తీవ్రమైన గాయాలు, సుత్తి తీసుకొని తలబోలు కొట్టాలని చూస్తుంటారు. సుత్తితో ఏం పనులు చేస్తారు? తలబోలు కొట్టాలని, బండరాళ్ళు తీసుకొని తల మీద కొడతా ఉన్నారు. అంటే అడిగిపోతా ఉన్నాము. నిన్న రాత్రి ఏ టీం అయితే ఇక్కడ దాడి చేసి పులివెందుల టౌన్లో దాడి చేసినారో మళ్ళా అదే టీము ఇంకొంతమంది ఎక్కువ వాళ్ళందరూ పోయి మళ్ళా నల్లగొండవారిపల్లెలో దాడి చేస్తా ఉన్నారు. నిన్న రాత్రి దాడి జరిగిన వెంటనే రాత్రి వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ వీళ్ళ మీద, రాము మీద, రమేష్ యాదవ్ మీద దాడి జరిగిండేది కాదు కదా. ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి, ఎందుకు ఈ పక్షపాత వైఖరి? అంటే కేవలం పోలీసులు దగ్గరుండి ఫెసిలిటేట్ చేస్తుంటారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గడిచిన 3 రోజులుగా 100 మంది, చిన్న మండలం పులివెందుల 10,600 ఓట్లు మాత్రమే పులివెందుల మండలం ఉండేది. ఈ 10,600 ఓట్లలో కొన్ని 100 మందిని బైండ్ ఓవర్ చేస్తా ఉన్నారు పోలీసులు. ప్రతి గ్రామంలో నాయకులను, కార్యకర్తలను పిలిచి బైండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. బైండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ మేము మిమ్మల్ని బైండ్ ఓవర్ చేసినాం కాబట్టి మీరు బయట ఆడా కనిపించద్దు, మీరు ఏజెంట్ గా కూర్చోవద్దు అని చెప్పి మళ్ళీ బెదిరింపులు. అంటే ఇష్టం వచ్చినట్టు మీరు ఇంతమందిని బైండ్ ఓవర్లు చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడి చేస్తారు. మరి పోలీసులు ఉండేది దీనికేనా అని అడుగుతా ఉన్నా. ఇందుకోసమే వారం క్రితమే మేము చెప్పాం, మేము యుద్ధం చేయబోయేది పోలీసులతోనా లేకుంటే తెలుగుదేశం పార్టీతోనా అర్థం కాని పరిస్థితి మాకుంది అని చెప్పి వారం క్రితమే చెప్పినాం. సరిగ్గా వారం తర్వాత ఇవాళ చూస్తే పోలీసులతో మేము యుద్ధం చేయవలసి వస్తా ఉంది. మరోపక్క పులివెందుల వైస్ ఎంపీపీ విశ్వనాథ్ రెడ్డి, ఆయన నిన్న మొన్నటి వరకు మా పార్టీతో చాలా బాగా మెలిగినాడు. పార్టీ వదిలిపెట్టి టీడీపీలోకి పోయినాడు. పార్టీ వదిలిపెట్టి పోయేటప్పుడు కొంతమంది మా నాన్న కావచ్చు, లేకుంటే శంకరన్న కావచ్చు, కొంతమంది ఫోన్లు చేసినారు. ఫోన్లు చేసి విశ్వం ఇన్నాళ్ళు మనం కలిసి ప్రయాణం చేసినాం, ఎందుకు పార్టీ మారుతామని వాళ్ళు ఫోన్ చేస్తే అతనితో వీళ్ళు తప్పుడు కంప్లైంట్ ఇప్పించి నరుకుతామన్నారంట. ఇంకేమనలేదా? ఎక్కడికి వచ్చి నరుకుతామన్నారు? మరి నరుకుతామన్నారు అంటే ఎంత అన్యాయంగా ఫోన్లు చేసి అక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసినారంట. అంటే ఇంత అన్యాయమైన కంప్లైంట్లు తీసుకోవడం, ఎఫ్ఐఆర్లు కట్టడం, ఒక పక్క ఈ మాదిరి తీవ్రమైన దాడులు జరిగితే చోద్యం చూస్తా ఉండడం, ఇదా పోలీసుల పని? ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదా పోలీసుల పని? బలహీనమైన వ్యక్తి ఏం పనులు చేస్తాడు? అయ్యే పనులు, డెకాయిట్ పనులు. ఇవాళ ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ రవి ఆధ్వర్యంలో పనులన్నీ ఇవాళ జరిగిన ఉదంతం, తప్పుడు పనులు చేస్తా ఉన్నారు. మా కార్యకర్తల మీద దాడులు పాల్పడతా ఉన్నారు. వారికి సంఘీభావంగా ఈ ర్యాలీ చేశాం. డిఎస్పీ గారికి అందరం, జిల్లాలోని అందరం నాయకులం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారైతేనేమి, రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారైతేనేమి, మా స్టేట్ జనరల్ సెక్రటరీ సతీష్ రెడ్డి గారైతేనేమి, మా రామసుబ్బారెడ్డి గారైతేనేమి, ఎమ్మెల్సీ గారు అందరం కలిసి ఇవాళ డిఎస్పీ గారిని కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. రాత్రి అటాక్ చేసిన వాళ్ళని మీరు వదిలేసినారు, వాళ్ళు మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం అటాక్ చేసినారు. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరుస్తారా లేదా? ఇప్పుడైనా మీరు నిద్రలేస్తారా లేదా? బంగారం లాంటి మా ఊరును పాడు చేయకండి, నాశనం చేయకండి, ఎప్పుడో అంతరించిపోయిన కల్చర్ ను మరీ తిరిగి తేవకండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా అటాకర్స్ ను మొత్తం ఎంతమంది అయితే ఉండారో అంతమందిని అరెస్ట్ చేస్తేనే పోలీసుల చిత్తశుద్ధిని మేము నమ్ముతాం.
మొత్తం దాదాపు నిన్న 30 మంది, ఇవాళ ఆ 30 మంది ప్లస్ మరో 20 మంది, 50 మంది పూర్తిగా ఇవాళైతే అటాక్ చేసినప్పుడు ఆ పార్థ అనే అతను, వాళ్ళ తమ్ముడు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్సీ, మరి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వాళ్ళ తమ్ముడు భరత్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ రాము పైన, రమేష్ యాదవ్ పైన దాడి జరిగింది. మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తేనే ఈ ప్రభుత్వానికి గాని పోలీసులకు గాని చిత్తశుద్ధి ఉన్నట్లు. నిజంగా మీకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపే ఉద్దేశం ఉంటే తప్పకుండా అందరినీ అరెస్ట్ చేయండి. ఇటువంటి కఠినమైన బందోబస్తు. ఒక చిన్న మండలంలో ఎలక్షన్ ఎక్కడో రాష్ట్రం అంతా జరుగుతుంటే ఫోర్స్ సరిపోలేదన్న ఒక అర్థం ఉంది, అర్థం చేసుకోవచ్చు. సరేలే, ఇంత 175 నియోజకవర్గాల్లో ఎలక్షన్ జరుగుతుంది, పోలీసు వాళ్ళైనా ఎంతమంది ఉంటారులే, ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తారులే అని చెప్పి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక చిన్న మండలంలో ఎలక్షన్, ఇక్కడ చిన్న మండలము, మరొకటి ఒంటిమిట్ట మండలము, 2 మండలాల్లో ఎలక్షన్ ను ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరపకపోతే ఎన్నికల కమిషన్ ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు? కేవలం ఎలాగైనా నెగ్గాల అని చెప్పి ఈ మాదిరి తప్పుడు పనులు చేస్తే మాత్రం సహించబోము. మా సంయమనం మా బలహీనత కాదు అని మరోసారి తెలియజేస్తూ, తప్పకుండా పోలీసులు, మరి డీజీపీ గారు అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఎన్నికల కమిషన్ అయితేనేమి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ తప్పుడు పనులు చేసిన వాళ్ళను, నిన్న ఇవాళ తప్పుడు పనులు, దాడులు చేసిన వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేయాలా. ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళా రిపీట్ కాకుండా కఠినమైన చర్యలు